श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओं पञ्चाशत्वर्णरूपेण यया व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवताम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओं गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। దివ్యాత్మస్వరూపులారా, పవిత్రమైనటువంటి రహస్యమైనటువంటి అత్యద్భుతము మహిమాన్వితము ప్రతి నామము మంత్రముగా కలిగినటువంటి లలితా సహస్రనామ స్తోత్రాన్ని మనము 60 శ్లోకాల వరకు కూడా మన పరిధిలకి, అంటే మనం నేర్చుకోగలిగినటువంటి ఎబిలిటీస్కి, మేము చెప్పగలిగినటువంటి ఎబిలిటీస్కి, అంటే మాకు తెలిసిన కొంచెం మీకు వివరించడానికి చేసే ప్రయత్నంలో మనం 60 శ్లోకాల దాకా కవర్ చేశాము. 61వ శ్లోకం నుంచి మనము ఇప్పుడు ముందుకు వెళ్ళేది ఉంది. 61వ శ్లోకంలోకి వస్తే, పంచప్రేతాసనాసీనా 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 పంచబ్రహ్మస్వరూపిణి 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 చిన్మయీ 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 పరమానంద 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 విజ్ఞానఘనరూపిణి విజ్ఞానఘనరూపిణి విజ్ఞానఘనరూపిణి. స్తోత్రంలో పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘనరూపిణి. ఇలా మనం స్తోత్రంలో చదువుకుంటాము. 62వ శ్లోకానికి వచ్చేటప్పటికి, ధ్యానధ్యాతృద్ధేయ రూపా ధ్యానధ్యాతృద్ధేయ రూపా ధ్యానధ్యాతృద్ధేయ రూపా ధర్మాధర్మ వివర్జిత ధర్మాధర్మ వివర్జిత ధర్మాధర్మ వివర్జిత విశ్వరూపా 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 జాగరిణి 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 స్వపంతి 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 తైజసాత్మిక తైజసాత్మిక తైజసాత్మిక. ఈ 62వ శ్లోకాన్ని మనం స్తోత్రంలో చదివినప్పుడు, ధ్యానధ్యాతృద్ధేయ రూపా ధర్మాధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక, ఇలా చదువుకుంటాం. 63వ శ్లోకము, సుప్త 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 ప్రాజ్ఞాత్మిక 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 తుర్యా 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 సర్వావస్థా వివర్జిత సర్వావస్థా వివర్జిత సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రీ 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 బ్రహ్మరూపా 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 గోప్త్రీ 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 గోవిందరూపిణి గోవిందరూపిణి గోవిందరూపిణి. స్తోత్రంలో సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్యా సర్వావస్థా వివర్జిత
సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి ఇలా చదువుకుంటాం. సంహారిణి 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 రుద్రరూప 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 తిరోధానకరీశ్వరి 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 సదాశివానుగ్రహద 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 పంచకృత్యపరాయణ పంచకృత్యపరాయణ పంచకృత్యపరాయణ. ఇదే స్తోత్రంలో సంహారిణీ రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహద పంచకృత్యపరాయణ ఇలా చదువుతాం. 65వ శ్లోకం. భానుమండల మధ్యస్థ భానుమండల మధ్యస్థ భానుమండల మధ్యస్థ భైరవి 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 భగమాలిని 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 పద్మాసన 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 భగవతి 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 పద్మనాభ సహోదరి పద్మనాభ సహోదరి పద్మనాభ సహోదరి. స్తోత్రంలో భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఇలా చదువుకుంటాం. 66వ శ్లోకము మొట్టమొదటి నామము. ఇందులో మొదటి లైన్ మీకు షోడశాక్షర మంత్రము. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి షోడశాక్షరి. సహస్రశీర్షవదన 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 సహస్రాక్షి 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 సహస్రపాత్ సహస్రపాత్ సహస్రపాత్. స్తోత్రంలో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. ఆ బ్రహ్మకీట జననీ ఆ బ్రహ్మకీట జననీ ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని వర్ణాశ్రమ విధాయిని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ నిజాజ్ఞారూప నిగమ నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద పుణ్యాపుణ్య ఫలప్రద పుణ్యాపుణ్య ఫలప్రద. ఇదే స్తోత్రంలో 67వ శ్లోకాన్ని ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద ఇలా చదువుకుంటాం. తర్వాత 68వ శ్లోకము. ఈ రెండు కూడా షోడశాక్షరి నామాలే. 68వ శ్లోకంలో 2 లైన్లు. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక ఇలా చెప్పుకుంటాం. 69వ శ్లోకము. పురుషార్థప్రద 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 పూర్ణ 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 భోగిని 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 భువనేశ్వరి భువనేశ్వరి భువనేశ్వరి. తర్వాత 2వ లైన్లో అంబిక అనాది నిధన ఇవి 2 విడివిడి నామాలు. ఈ రెండిటి మధ్య ఆకారం తర్వాత మళ్ళీ ఇంకొక ఆకారం కానీ ఆకారం కానీ వచ్చినప్పుడు సంధి ఏర్పడుతుంది. ఇలాంటి ఈ సంధిని సూచించడానికి అవగ్రహం అనేటువంటిది చెప్పాము. అవగ్రహం సింబల్ ఉంటుంది అక్కడ. ఇది ఒకటే అవగ్రహం ఉంది కాబట్టి షార్ట్ అంటే హ్రస్వ దీర్ఘం అన్నమాట. ఇది అంటే కొంచెం దీర్ఘం మరీ లాగకుండా. 2 ఉంటేనేమో ఆ అంటాము, ఒకటే ఉంటే ఆ అంటాము, అంతే కొంచెం వేరియేషన్ ఉంటుంది. అంబిక అంబిక అంబిక. తర్వాతది అనాది నిధన అనాది నిధన అనాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత హరిబ్రహ్మేంద్ర సేవిత హరిబ్రహ్మేంద్ర సేవిత. ఇదే స్తోత్రంలో చదివినప్పుడు
పురుషార్థప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికానాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత. ఇలా చదువుతాం. 70వ శ్లోకము. నారాయణీ 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 నాదరూపా 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 నామరూప వివర్జిత నామరూప వివర్జిత నామరూప వివర్జిత. మీరు ఒకటి గమనిస్తే ఈ నామరూప వివర్జిత అనేటువంటిది 300th నేమ్ ఆఫ్ గాడెస్, 300 నామము. ఈ ఒక్క క్షణం వెనక్కి వెళ్ళి చూస్తే 200 నామం మీకేమైంది? సర్వమంగళ. అదే 100th నేమ్ అయింది. 100th నేమ్ వచ్చేసి బ్రహ్మగ్రంథి విభేదిని. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ముఖ్యమైనటువంటి గుర్తుపెట్టుకుంటే మీకు చదవటంలోనూ మెమరైజేషన్ అప్పుడు కూడా ఉపయోగపడుతుంది. 100 నేమ్స్ దాకా చదివాను, ఎక్కడో తప్పయింది అనేటువంటిది మీరు చూడకుండా చదవటం ప్రాక్టీస్ చేసినప్పటికీ అర్థమవుతుంది. వెన్ యు ఆర్ రీడింగ్ without looking at the book and when you are trying to memorize, these milestones will be of help to you. 100th name was Brahmagrandhi Vibedini. 200th name was Sarvamangala. 300th name is Namarupa Vivarjita. This has a significance with the Kundalini Yoga Sadhana as well. 100th name, the lowermost Grandhi among 3 Grandhis, Brahma Grandhi, Vishnu Grandhi, Rudra Grandhi. The lowermost Grandhi is the Brahma Grandhi. So at 100th name, it signifies if Brahma Grandhi Vichedana happens, it is going to be Sarvamangala. And which means you are going to be blessed in many respects after Brahma Grandhi Vichedana when you do Kundalini Yoga Sadhana meditation. And by 300th name, if you observe Namarupa Vivarjita, which means beyond Prakriti. ప్రకృతి అనేటువంటిది నామరూపాలతోటి, ప్రకృతి పంచకం అన్నమాట. ఏమేంటంటే నామము, రూపము, ఇంకా 3 ఉంటాయి. ఆ అన్నీ కలిస్తే ప్రకృతి. ఆ నామము రూపము తీసేస్తే సచ్చిత్ ఆనందము, సచ్చితానంద స్వరూపం మాత్రమే మీకు గోచరిస్తుంది. ఇలా మీకు మైల్ స్టోన్స్ ద్వారా కూడా ఎలివేషన్ టు ది హయ్యర్ ప్లేన్స్ చెప్పబడుతుంది. సో ప్రకృతి అంటే ఏంటి? నామము, రూపము, సత్యం, జ్ఞానం, అనంతం అనండి, లేదా సచ్చిదానంద స్వరూపం అనండి, ఇవన్నీ ఉంటాయి. నామము రూపము తీసేస్తే ప్రకృతిని అధిగమించటం అన్నమాట. ప్రకృతి నుంచి పై స్థాయికి వెళ్ళినప్పుడు ఇది జరుగుతుంది. ప్రకృతికి లోబడినంత వరకు ప్రతీదీ కూడా మనకి నామము, రూపము, వీటి ఐడెంటిఫికేషన్ తోటే గోచరిస్తాయి. సో 300th నేమ్కి వచ్చేటప్పటికి నామరూప వివర్జిత. And let us see what is going to be 400, 500, 600, 700, up to 1000, what it is going to be. And remember, 100th name was Brahmagrandhi Vibedini. So it is Brahmagrandhi Vichedana. 200th name was Sarvamangala. All boons and all good things for the practitioner. 300th name is Namarupa Vivarjita. So indirectly they are like indicating the progress of the practitioner in the meditation. Namarupa Vivarjita. Next line is Hrimkari, 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 Hrimati, 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 Hridya, 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 Heyopadeya Varjita, Heyopadeya Varjita, Heyopadeya Varjita. It seems there are some print mistakes. Even in this book also there are some print mistakes that could not be corrected. Probably we will try to correct in the next version if somebody can help me by noting what mistakes are happening in this. For example, if you look at this name, Heyopadeya Varjita, but Heyopadeya Varjita, it is printed as ఒక పొల్లు పడింది, ఇక్కడ పొల్లు ఎక్స్ట్రా పడింది. ఆ హేయోపాదేయ వర్జిత అది సరిగ్గా ఉపాధి, ఉపాధి అనేటువంటి అంటాం కదా, ఆ ఉపాదేయ వర్జిత. ఉపాదేయ అంటే స్వీకరింపదగినది అనేటువంటి భావంతో. అంటే ఏంటి? దీనికి ఈ ఒక్క నామానికి అర్థం చెప్తాను. హేయము అంటే హేయమైనటువంటి వస్తువు. ఈ వస్తువు హేయమైనటువంటిది, ఈ సంఘటన హేయమైనటువంటిది అంటే జరిగి ఉండవలసినటువంటిది కాదు, స్వీకరించదగినటువంటిది కాదు.
ఉపాదేయ అంటే స్వీకరింప తగినటువంటిది. అంటే అమ్మవారికి సంబంధించినప్పటికీ వదిలివేయవలసినటువంటి వస్తువులు లేవు, స్వీకరించవలసినటువంటి వస్తువులు లేవు. అటువంటి గొప్ప గుణం కలిగినటువంటి తల్లి. అంతా ఆమె సృష్టి అయినప్పుడు ఆమె వదిలివేయవలసింది ఏముంది, స్వీకరించవలసింది ఏముంది? అందుకని హేయోపాదేయ వర్జిత. ఈ 70వ శ్లోకాన్ని స్తోత్రంలో చదివేటప్పుడు నారాయణీ నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారి హ్రీమతి హృద్ద హేయోపాదేయ వర్జిత ఇలా చెప్పుకుంటున్నాం. 71వ శ్లోకం రాజరాజార్చిత 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 రాజ్ఞీ 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 రమ్యా 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 రాజీవలోచన 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 రంజనీ 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 రమణీ 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 రస్యా 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 రణత్కింకిణిమేఖలా రణత్కింకిణిమేఖలా రణత్కింకిణిమేఖలా. స్తోత్రంలో చదివినప్పుడు రాజరాజార్చిత రాజ్ఞీ రమ్యా రాజీవలోచన రంజనీ రమణీ రస్యా రణత్కింకిణిమేఖలా ఇలా చదువుతాం. 72వ శ్లోకం రమా 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 రాకేందువదన 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 రతిరూప 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 రతిప్రియా 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 రక్షాకరీ 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 రాక్షసగ్ని రాక్షసగ్ని రాక్షసగ్ని. This is similar to Samsayagni. In one of the previous names we practiced Samsayagni. So this is Rakshasagni. Rama 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 Ramanalampata Ramanalampata Ramanalampata. మనం కొంచెం అటెంటివ్గా చదువుతూ ఉంటే మనం ఎక్కడ తప్పు చదువుతున్నాం అనేటువంటి కొన్ని క్విక్ మిస్టేక్స్ మనకే తెలిసిపోతాయి. కొంతమంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఈ శ్లోకంలో మొదటి నామము రమా అనే ఉంది, ఇది కూడా రమా అనే చదువుతున్నారు. రమా రాకేందు వదనారతి రూపారతి ప్రియ రక్షాకరీ రాక్షసగ్ని. ఇక్కడ రామా అంటమే కరెక్ట్. ఈ రామాని తప్పు చదవకుండా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ పైనేమో రమా, ఇక్కడేమో రామా. రమణలంపట. మీరు గమనిస్తే ఈ పై శ్లోకము కింది శ్లోకము ప్రతి నామము కూడా రకారము అంటే రేఫంతో స్టార్ట్ అయింది చూడండి. 73వ శ్లోకము కామ్యా 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 కామకళారూప 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 కదంబకుసుమప్రియా 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 కళ్యాణి 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 జగతీకందా 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 కరుణారససాగర కరుణారససాగర కరుణారససాగర. ఈ 73 శ్లోకంలో 2 ప్రింట్ మిస్టేక్స్ ఉంటున్నాయి. కామకళారూప సరళలో లాగా, అలాగే కళ్యాణి కళ్యాణిని మనం జనరల్గా రాసినప్పుడు అళా తోటే రాస్తాము, ఇది లకారం పడింది కళ్యాణి. సో ఈ 73వ శ్లోకాన్ని స్తోత్రంలో చదివినప్పుడు మనం కామ్యా కామ కళారూప కదంబ కుసుమప్రియ కళ్యాణి జగతి కంద కరుణారససాగర ఇలా చదువుతాం. అలాగే 74వ శ్లోకంలో కళావతి 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 కళాలాప 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 కాంత 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 కాదంబరీ ప్రియ కాదంబరీ ప్రియ కాదంబరీ ప్రియ వరద 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 వామనయన 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 వారుణీ మద విహ్వల వారుణీ మద విహ్వల వారుణీ మద విహ్వల. స్తోత్రంలో చదివినప్పుడు
కళావతి కళాలాప కాంత కాదంబరీ ప్రియ వరద వామనయన వారుణీ మద విహ్వల. ఇలా చదువుకుంటాం. 75వ శ్లోకము. విశ్వాధిక 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 వేదవేద్య 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 వింధ్యాచల నివాసిని వింధ్యాచల నివాసిని వింధ్యాచల నివాసిని విధాత్రి 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 వేదజననీ 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 విష్ణుమాయా 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 విలాసిని విలాసిని విలాసిని. విష్ణుమాయ విలాసిని రెండు వేరే వేరే నామాలే. అర్థంలో కూడా అలాగే ఉంది తాత్పర్యంలో. విష్ణుమాయా విలాసిని కలిపి చదివితే స్పీడ్లో విష్ణుమాయా విలాసిని అనే ఒకే నామంలోగా అయిపోతుంది. కొంచెం గమనించుకొని చదవండి. స్తోత్రంలో దీన్ని విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేద జనని విష్ణుమాయా విలాసిని అని చదివితే రెండు నామాలు కలిసినట్టుగా అయిపోతుంది. అందుకని విడదీసి చదివినప్పుడు ఏం చేయాలంటే కొంచెం పాస్ ఇచ్చి కరెక్ట్గా చదివినప్పుడు విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేదజనని విష్ణుమాయా విలాసిని. ఇలా చదువుకుంటే మనకి గుర్తుపెట్టుకోవాలి వేర్ pass has to be given. Vishnumaya and Vilasini, these two are different words, different names of goddess. So, and there is no sandhi also. Hence, they have to be separated while reading. 76వ శ్లోకం. క్షేత్రస్వరూప 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 క్షేత్రేసి 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 క్షేత్రక్షేత్రజ్ఞపాలిని 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 క్షయవృద్ధి వినిర్ముక్త క్షయవృద్ధి వినిర్ముక్త క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత క్షేత్రపాల సమర్చిత క్షేత్రపాల సమర్చిత. క్షేత్రపాల సమర్చిత is one name. It's single name. So in the print it is like two names I think, but make it as one name only. క్షేత్రపాల సమర్చిత. స్తోత్రంలో చదివినప్పుడు క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రక్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. The next శ్లోకం. విజయ 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 విమల 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 వంద్య 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 వందారు జనవత్సల వందారు జనవత్సల వందారు జనవత్సల. Here also one print mistake is there. వందారు జనవత్సల, it is jana, so there is a print mistake. వందారు జనవత్సల. వాగ్వాదిని 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 వామకేసి 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 వన్హిమండలవాసిని వన్హిమండలవాసిని వన్హిమండలవాసిని. స్తోత్రంలో the same in stotra we will read it as విజయ విమల వంద్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేసి వన్హిమండలవాసిని. నెక్స్ట్ శ్లోక. భక్తిమత్కల్పలతికా 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 పశుపాస విమోచని పశుపాస విమోచని పశుపాస విమోచని సంహృతాశేషపాషండా 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 సదాచార ప్రవర్తిక సదాచార ప్రవర్తిక సదాచార ప్రవర్తిక. Again one more correction. Sadachara and Pravartika both together is one name. Sadachara Pravartika. They are not two names. So in stotra we read it as Bhaktimat Kalpalatika Pasupasa Vimochani Samhrita Sesha Pashanda Sadachara Pravartika. Next sloka.
first line is Shodasakshari, which means you have to read all the letters in that as a single name. You should not split like Tapatrayagni, Santapta, Samahladana, Chandrika. Don't split like that. It is one name. Tapatrayagni Santapta Samahladana Chandrika. Tapatrayagni Santapta Samahladana Chandrika. Tapatrayagni Santapta Samahladana Chandrika. Taruni, Taruni, Taruni. Tapasaradhya, Tapasaradhya, Tapasaradhya. Tanumadhya, Tanumadhya, Tanumadhya. Tamopaha, Tamopaha, Tamopaha. When we read in Stotra, Tapatrayagni Samtapta Samahladana Chandrika, Taruni, Tapasaradhya, Tanumadhya, Tamopaha. We'll read it in that way. 80th sloka. Chiti, Chiti, Chiti. Tatpadalakshyartha, Tatpadalakshyartha, Tatpadalakshyartha. Chideka Rasarupini, Chideka Rasarupini, Chideka Rasarupini. Next line is again Shodasakshari, which means we have to read in its entirety. మొత్తం నామాన్ని చదవటానికే ప్రయత్నం చేయాలి. ఇలా చదువుతూ ఉంటే మీకు గమనించండి, అలా చదవాలి అని ఎప్పుడైతే మనకి మైండ్ అలవాటు పడిపోయిందో ఆటోమేటికల్లీ యూ విల్ టేక్ డీప్ బ్రెత్. అంటే మీకు తెలియకుండానే ప్రాణాయామ ప్రక్రియ కొన్ని జరిగిపోతుంటాయి. Without our notice also pranayama happens. When you have to read a longer name, inevitably you will take a deep breath and read. For example, when you have to read the next line in 80 sloka, you know that it is one name which you have to read, which you must read in its entirety. Then automatically after Chideka Rasarupini, you will give a small pause and take a small breath and read Swatmanandalavi Bhuta Brahmadhyanamda Santatihi. Look, so it happens. The pranayama happens. You have taken a deep breath, you are holding it for a while, you are holding for the while of 16 matras, for the pronunciation of 16 letters. And whatever residual breath is there, that also you will slowly breathe out, as because you have two vertical strokes. You will have two vertical strokes at the end of second line. So you will empty the lungs fully and then take a small breath to go into the 81st sloka. But before that, 80th sloka in Stotra, when we read, we'll read it as Chitistatpada Lakshyadha Chideka Rasarupini Swatmanandalavi Bhuta Brahmadhyanamda Santatihi. That way we'll read in Stotra. 81st sloka. Para, Para, Para. Pratyakchiti Rupa, Pratyakchiti Rupa, Pratyakchiti Rupa. Pasyanti, Pasyanti, Pasyanti. Paradevata, Paradevata, Paradevata. Madhyama, Madhyama, Madhyama. Vaikhari Rupa, Vaikhari Rupa, Vaikhari Rupa. Bhaktamaanasahamsika, Bhaktamaanasahamsika, Bhaktamaanasahamsika. Reading this in Stotra. Para Pratyakchiti Rupa Pasyamti Paradevata. Madhyama Vaikhari Rupa Bhaktamaanasahamsika. That way. Now for the 82 sloka. Kameshwara Prananadi, Kameshwara Prananadi, Kameshwara Prananadi. Krutagnya, Krutagnya, Krutagnya. Kama Pujita, Kama Pujita, Kama Pujita. Srungara Rasa Sampurna, Srungara Rasa Sampurna, Srungara Rasa Sampurna. Jaya, Jaya, Jaya. Jalamdharasthita, Jalamdharasthita, Jalamdharasthita. This Jalamdharasthita is one name.
So in stotra we read it as Kameshwara Prananadi Krutagnya Kama Pujita Srungara Rasa Sampurna Jaya Jalam Dharasthita. That way. 83 sloka. Odhyana Pitha Nilaya Odhyana Pitha Nilaya Odhyana Pitha Nilaya. There is a print mistake. Odhyana Pollu untundi da kinda. It has to be stressed. Odhyana Pitha Nilaya Odhyana Pitha Nilaya. That way. Bindu Mandala Vasini Bindu Mandala Vasini Bindu Mandala Vasini Rahoyaga Kramaradhya Rahoyaga Kramaradhya Rahoyaga Kramaradhya Rahastarpana Tarpita Rahastarpana Tarpita Rahastarpana Tarpita. In stotra Odhyana Pitha Nilaya Bindu Mandala Vasini Rahoyaga Kramaradhya Rahastarpana Tarpita. That way we will read. 84th sloka. Sadyah Prasadini Sadyah Prasadini Sadyah Prasadini Viswasakshini 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 Sakshi Varjita Sakshi Varjita Sakshi Varjita. Shadamga Devata Yukta Shadamga Devata Yukta Shadamga Devata Yukta. Shadgunya Paripurita Shadgunya Paripurita Shadgunya Paripurita. In stotra Sadyah Prasadini Viswasakshini Sakshi Varjita Shadamga Devata Yukta Shadgunya Paripurita. We'll read in that way. 85th sloka. Nityaklinna 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 Nirupama 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 Nirvana Sukhadayini Nirvana Sukhadayini Nirvana Sukhadayini. Nitya Shodasika Rupa Nitya Shodasika Rupa Nitya Shodasika Rupa. The Nitya Shodasika Rupa is one name only. Srikantardha Saririni Srikantardha Saririni Srikantardha Saririni. In stotra Nityaklinna Nirupama Nirvana Sukhadayini Nitya Shodasika Rupa Srikantardha Saririni. That way we will read. 86th sloka. Prabhavati 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 Prabharupa 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 Prasiddha 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 Parameswari Parameswari Parameswari. Moola Prakrutihi Moola Prakrutihi Moola Prakrutihi. Avyakta 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 Vyakta Vyakta Swarupini Vyakta Vyakta Swarupini Vyakta Vyakta Swarupini Vyakta Vyakta Swarupini. In 86th, the second line, Moola Prakrutihi, that is a Visarga Sandhi. When we are reading as separate names, it is Moola Prakrutihi Avyakta, different names. But when you are reading in Stotra, Moola Prakriti Ravyakta, because Sandhi formed there. You can read it in that way. So in Stotra, Prabhavati Prabharupa Prasiddha Parameswari Moola Prakriti Ravyakta Vyakta Vyakta Swarupini. That way we will read. Now 400th name is in 87th sloka. First name Vyapini. Vyapini means it is the Atma Tattva which is spread across everything and everywhere. అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి తత్వము ఏదైతే ఉందో ఆ తత్వమే అమ్మ, అంతటా కూడా వ్యాపించి ఉన్నది అని చెప్పడం అన్నమాట. సో 100th నేమ్ బ్రహ్మగ్రంథి వివేదిని, 200th నేమ్ సర్వమంగళ, 300th నేమ్ నామరూప వివర్జిత, 400th నేమ్ వ్యాపిని. So this is gradually taking you into the Parabrahma Tattva.
in Lalita Sahasranama. There are many instances like this, but this is one sequence which is notable. Vyapini, 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 Vividhakara, 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 Vidya Vidya Swarupini, Vidya Vidya Swarupini, Vidya Vidya Swarupini. Many people do a mistake. Vidya Vidya Swarupini. It is not Vidya. It is Vidya. Next line is Shodasakshari. Mahakame Sanayana Kumudahlada Kaumudi. Look at the beauty of this name. Mahakame Sanayana Kumudahlada Kaumudi. Mahakame Sanayana Kumudahlada Kaumudi. మహాకామేశ్వరుడికి అమ్మవారు అలా కనపడగానే ఆయన కళ్ళు విప్పారతాయిట. కలువు పూలు చంద్రోదయంతో ఎలా విచ్చుకుంటాయో, చంద్రదర్శనంతో ఎలా విచ్చుకుంటాయో, కలువల్లాంటి మహాకామేశ్వరుడి యొక్క కళ్ళు అమ్మవారు అనేటువంటి వెన్నెల కనపడగానే అలా విచ్చుకుంటాయిట. ఎంత అద్భుతమైన నామం అండి ఇది. మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. ఆనందంతో విచ్చుకుంటాయి. మామూలుగా ఆనందాన్ని కలిగించేటువంటి వెన్నెల, మామూలు వెన్నెల కాదు. ఇన్ స్తోత్ర వి రీడ్ దిస్ ఇస్ వ్యాపిని వివిధాకార విద్యా విద్యాస్వరూపిణి మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది. 88th శ్లోక. అగైన్ ద ఫస్ట్ నేమ్ ఈస్ షోడసాక్షరి. భక్తహార్దతమో భేద భానుమద్భాను సంతతి. భక్తహార్దతమో భేద భానుమద్భాను సంతతి. భక్తహార్దతమో భేద భానుమద్భాను సంతతి. ప్రాక్టీస్ ఇట్ ఇన్ దిస్ వే. ఇలా చదవండి. భా కింద పుల్లుంది. హార్ద, హార్ధ కాదు ఇక్కడ, హార్ద. తర్వాత తమో భేద, భే కింద పొల్లుంది. భాను పొల్లుంది. మద్భాను అక్కడ మళ్ళీ పొల్లుంది. సంతతి విసర్గ. భక్తహార్దతమో భేద భాను మద్భాను సంతతి. And another greatness and beauty of Lalita Sahasranama is Lalita Sahasranama is chanted with music. It's like a musical చక్కటి రాగంలో వచ్చేస్తుంది. అంత అద్భుతమైనటువంటి స్తోత్రం. అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అలాంటి గొప్ప గాయనీమణులు గొంతులో ఇది ఇంకా మరింత అద్భుతంగా కూడా ఉంటుంది. సంగీతపరంగా కూడా లలితా సహస్రనామ హ్యాస్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఇట్ కెన్ బి రిసైటెడ్ విత్ గుడ్ రాగాస్. లలితా సహస్రనామ భేద భాను మద్భాను సంతతి. Going to the next line. Sivaduti, 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 Sivaradhya, 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 Sivamurtihi, 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 Sivamkari, Sivamkari, Sivamkari. There is sandhi between Sivamurti, Sivamurtihi and Sivamkari. That is Visarga Sandhi. Sivamurti Sivamkari. In Stotra, when the Sandhi is considered, it becomes Sivamurti Sivamkari. So in Stotra we read it as Bhaktahardatamo Bheda Bhanu Madbhanu Santatihi Sivaduti Sivaradha Sivamurti Sivamkari. 89th. Sivapriya, 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 Sivapara, 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 Sishteshta, 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 Sishtapujita, 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 Aprameya, 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 Swaprakasa, 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 Manovachamagochara, Manovachamagochara, Manovachamagochara. As a stotra,
శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచరా. దట్ వే యూ హ్యావ్ టు రీడ్. 90th శ్లోక. చిచ్చక్తి 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 చేతనారూపా 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 జడశక్తి 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 జడాత్మికా 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 గాయత్రీ 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 వ్యాహృతి వ్యాహృతి వ్యాహృతి. Again here also separate, as a separate nama it is Vyahritihi, and then next name is Sandhya. Vyahritihi 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 Sandhya Sandhya Sandhya. Dvijabrunda Nishevita Dvijabrunda Nishevita Dvijabrunda Nishevita. In stotra, చిచ్చక్తిశ్చేతనారూపా జడశక్తిర్జడాత్మికా గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత. దట్ వే విల్ రీడ్. సో విత్ దిస్ 90th శ్లోక ఈస్ కంప్లీట్ అండ్ 423 నేమ్స్ ఆర్ కంప్లీట్. సో వీ విల్ గివ్ హియర్ ఏ పాస్. సో వీ విల్ కంటిన్యూ టుమారో అగైన్. ఓం సహనావవతు सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. लोकाः समस्ताः सुखिनो भवन्तु. ओम शांति शांति शान्तिः. शम्भो शिव 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 शम्भो शिव 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 शम्भो शिव 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 शिव. नारायण नारायण नारायण. हरिः ओम तत्सत्. सद्गुरु परब्रह्मार्पणमस्तु. जगदम्बार्पणमस्तु. అందరికీ కూడా శ్రీమాత అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం తత్సత్.